ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన దినమందు ప్రభు మీతో సహవాసం చేయుటకు లేఖనాల నుండి మనకు తెలిసిన పాఠ్య భాగములే మరొకసారి ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మనము స్త్రీలలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా బైబిల్లో ఎవరిని మనము గుర్తిస్తాము అనగా కొంతమంది స్త్రీలనే. ఈ లోకంలో ఎంతోమంది పుట్టి ఉన్నారు, పుట్టబోతున్నారు, కానీ వారందరిలో కూడా ప్రముఖులు దేవుని చేత కృప పొందిన వారు కారు. అయితే మనకు వెంటనే గుర్తు వచ్చే పేరు మరియా. బాగా తెలిసిన ఈ సబ్జెక్ట్నే మరొకసారి మనము ధ్యానం చేద్దాము. ప్రభు మనతో మాట్లాడలాగున మన హృదయాలు తెరుద్దాం. ఈమె ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఈమె ఒక కన్యక అని పరిశుద్ధ లేఖనాల్లో చక్కగా వ్రాయబడి ఉంది. చాలా అద్భుతమైన విషయం ఇది. ఈ మాట మనం ఆలోచన చేసినప్పుడు స్త్రీలలో ఉన్న మన బిడ్డలు మనం వారిని పెంచుతూ ఉండగా పరిశుద్ధమైన సన్నిధిలో దేవుని యందు భయభక్తులతో, తల్లిదండ్రుల భయముతో, ప్రేమతో వారిని పెంచవలసిన బాధ్యత ఉంది. ఇది మొట్టమొదటి పాయింట్. తల్లులుగా అర్థం చేసుకోవాలి. అందువలనే ఆ దినాల్లో మరియమ్మను ప్రభు ఎంపిక చేసుకున్నాడు. అంత భయభక్తుల్లో ఆమె పెరిగింది కాబట్టే. అయితే ఈమె కన్యక అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాము. ఆమె గూర్చి యోసేపు ఏమని ఆలోచిస్తున్నాడు? మత్తయి సువార్త 1:18 యోసేపు ఏమని ఆలోచించాడట? యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపుకు ప్రదానము చేయబడిన తర్వాత వరేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. యోసేపుకు ప్రదానము చేయబడిన కన్యక. అయితే యూదులలో ఉన్న ఆచారాన్ని ప్రకారంగా ఆమెను భార్యగా కూడా గుర్తించవచ్చు. అయితే వారు ఇంకా ఏకము